హాయ్ అండి అందరికీ. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి 100+ బిట్స్. నియర్లీ మనకి 100+ బిట్స్ ఉంటాయి. చివరి వరకు చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. వ్యాసార్థం మందగా కలిగినటువంటి వ్యాసార్థం మందగా గల వృత్తంలో బహుభుజిని గనక నిర్మించి దాని భుజాల సంఖ్యను పెంచడం ద్వారానే పైకి సరైన విలువను కనుగొన్నవారు ఎవరు? సో ఈ విధంగా సరి అయినటువంటి విలువను 3.1416 గా మరి ప్రతిపాదించిన వారు ఎవరంటే ఆర్యభట్ట అన్నమాట. ఆర్యభట్ట వృత్తంలో బహుభుజి పద్ధతిని కోరినటువంటి గణన ద్వారా పై విలువను కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పష్టీకరణల యొక్క లక్షణం కానిది ఏమిటి? స్పష్టీకరణల యొక్క లక్షణం కానిది. మరి స్పష్టీకరణలు అనేటటువంటివి ఇవి లక్ష్యాల యొక్క పరిధిని ప్రకటిస్తాయి. మరి ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి ఉన్నటువంటి తేడాను తెలుపుతాయి. బోధనాభ్యసన అనుభవాలను ఏర్పరచడానికి సహాయపడతాయి. మరి అభ్యసన మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నారు. సో అభ్యసనం మూల్యాంకనం చేయడానికి స్పష్టీకరణలు ఉపయోగపడవు. ఇవి లక్ష్యాల యొక్క పరిధిని ప్రకటిస్తాయి. ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడాను తెలుపుతాయి. బోధనాభ్యసన అనుభవాలు ఏర్పరచడానికి సహకరిస్తాయి. ఈ క్రింది వానిలో ప్రకల్పన పద్ధతి యొక్క పరిమితి ఏమిటి? ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ మెథడ్. దీని యొక్క పరిమితి ఏమిటి? మరి దీని యొక్క పరిమితి అంటే ప్రయోజనం కానిది ఏది అని. కాయ కష్టం పట్ల గౌరవం అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ మెథడ్ లో తను కష్టపడి చేస్తాడు కాబట్టి కష్టం విలువ అనేటటువంటిది తెలుస్తుంది. మరి ప్రతి విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని గమనిస్తూ ప్రతి స్థాయిలో కూడా విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని గమనిస్తూ ఉండాలి అన్నారు. అంటే ప్రతి స్థాయిలో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని గమనిస్తూ ఉండాలి కాబట్టి ఇది ఒక పరిమితి. అంటే ప్రతి స్థాయిలో విద్యార్థి ఏ విధంగా పాల్గొంటున్నారు అంటే పరికల్పన ప్రాజెక్టు పద్ధతిలో ప్రతి సోపాన్ని అమలుపరచడం ఎట్లా ఉంది, తన యొక్క ప్రాజెక్టు నివేదిక ఎట్లా ఇస్తున్నాడు, ఇవంతా కూడా ప్రతి స్థాయిలో కూడా గమనించడం కష్టంతో కూడి ఉన్నది కాబట్టి ఇది పరిమితి అన్నమాట. మరి ఆత్మవిశ్వాసం, స్వయం కృషి, క్రమశిక్షణ అభివృద్ధి పరుస్తుంది. విద్యార్థుల్ని ఆలోచింపజేస్తుంది. ఇవన్నీ కూడా ప్రకల్పన పద్ధతికి కష్టమైనవి కాదు. ఇది మాత్రం కొంచెం కష్టంతో కూడుకున్నది కాబట్టి పరిమితి అవుతుంది. పర్యవేక్షించిన ఉపాధ్యాయునికి పెద్ద పరిమితి కాబట్టి లేదా శ్రమతో కూడిన పని కాబట్టి. ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ఏమిటి? ఆగమన పద్ధతి అనేటటువంటిది ఒక తార్కిక పద్ధతి. అన్వేషణ దృక్పథాన్ని కలుగజేస్తుంది. హోంవర్క్ తగ్గిస్తుంది. స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సో ఆగమన పద్ధతి యొక్క ప్రయోజనం కానిదంటే స్మృతికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే స్మృతికి ప్రాధాన్యత ఇచ్చేది నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి అయితే కాదు. ఇది అసలు బట్టీకి స్మృతికి ప్రాధాన్యత సంబంధమే లేదు. ఎందుకంటే ఇది ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబట్టేటటువంటి పద్ధతి. ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడం ఇట్లాంటివి ఏవి ఉండదు. 4 అనేది సరికాదు. విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయము లేకుండా తమంతట తామే నేర్చుకోవడానికి, భావనలు అవగాహన చేసుకోవడానికి, అభ్యసన చేయడానికి, నేర్చుకున్న భావనలు పటిష్టపరచుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణాలను ఏమంటారు? ఈ విధంగా ఉపయోగపడేటటువంటి ఉపకరణాలని స్వీయ బోధనోపకరణాలు అంటారు. ఎందుకంటే తమంతట తాము నేర్చుకోవడానికి ఏ ఇతర బాహ్య సహాయము లేకుండా తమంతట తాము నేర్చుకోవడానికి ఉపయోగపడేవి స్వీయ బోధనోపకరణాలు. నెక్స్ట్ వన్, ఒక తరగతికి ఒక సంవత్సరంలో బోధించవలసిన గణిత పాఠ్య ప్రణాళికను అందుబాటులో ఉండేటటువంటి బోధనా సమయం దృష్ట్యా కొన్ని భాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టేటటువంటి సమయము, తద్వారా సాధించాల్సిన లక్ష్యాలను సూచించే పట్టిక ఏమిటి? ఒక విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉండే మొత్తం బోధనా సమయాన్ని పరిగణలోనికి తీసుకొని పాఠ్య విభాగాలుగా విభజించేటటువంటి ప్రణాళిక సమగ్ర పట్టిక ఏంటంటే వార్షిక పథకం అనేది రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో ఆలోచన సామర్థ్యం, విశ్లేషణ శక్తి, తార్కిక ఆలోచన క్రమం, హేతుబద్ధత, సృజనాత్మకత, ఊహాత్మకత, ఆలోచన మొదలైన వాటిని ఈ క్రింది ప్రశ్నల ద్వారా మదింపు చేయవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సొంతంగా ప్రశ్నలు ఆన్సర్స్ రాశారనుకోండి, వాళ్ళు ఆన్సర్ ని ఎక్కడెక్కడి నుంచో ఊహించి కొత్త పదాలు చేర్చేసి అవన్నీ కూడా రాస్తారనమాట. అట్లా హేతుబద్ధత, సృజనాత్మకత, కొత్త పదాలు రాయడం, ఊహించేసి రాయడం, ఆలోచన
ఇట్లాంటివన్నీ కూడా వ్యాస రూప ప్రశ్నల ద్వారానే మదింపు చేయవచ్చు అన్నమాట. ఇట్లాంటివి మదింపు చేయడానికి అత్యంత అనుకూలమైనది వ్యాసరూప ప్రశ్నలు మాత్రమే. సంక్షిప్త సమాధాన ప్రశ్నల యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి? సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి ఒకే ప్రశ్న పత్రంలో ఎక్కువ పాఠ్యాంశ భాగాన్ని కవర్ చేస్తూ వివిధ రకాల విద్యా ప్రమాణాలు, లక్ష్యాలను సమతుల్యంగా పరీక్షించడానికి ఉపయోగపడేటటువంటివి ఏవంటే సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలు అన్ని లక్ష్యాలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. అన్ని లక్ష్యాలని పరీక్షించవచ్చు సంక్షిప్త సమాధానాల ద్వారా, చిన్న చిన్న క్వశ్చన్స్ ద్వారా. ప్రకృతిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణం అత్యుత్తమ సంతోషాన్ని కలిగిస్తుంది. అదే విధంగా హేతువాదం మానవుణ్ణి నిజమైన మనిషిగా రూపొందిస్తుంది. కాబట్టి హేతువాదం అతనికి జీవం వంటిది అని పేర్కొనిన వారు ఎవరు? మానవుని యొక్క ఆలోచన శక్తి హేతువాదం బద్ధత గురించి, దాని ద్వారా పొందే సంతోషం గురించి గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ గారు ప్రతిపాదించడం జరిగింది. గౌరీ అనేటటువంటి విద్యార్థిని ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యల మధ్య విచక్షణ చేసింది. అయితే ఆ విద్యార్థిలో సాధించేటటువంటి లక్ష్యం ఏంటి? గౌరీ అనేటటువంటి విద్యార్థిని ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యల మధ్య విచక్షణ చేసింది. విచక్షణ చేయడం అనేటటువంటిది గుర్తించడం, పోలికలు తేడాలు గుర్తించడం, పోలికలు భేదాలు చెప్పడం, విచక్షణ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయి. అవగాహన. గణిత సార సంగ్రహం అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? దీన్ని క్రీస్తు శకం 850 ప్రాంతంలో జైన గణిత శాస్త్రవేత్త అయినటువంటి మహావీరాచార్యులు దీన్ని రాయడం జరిగిందనమాట. గణిత సార సంగ్రహాన్ని మహావీరాచార్యులు రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ సంఖ్యకు అంతకు ముందున్నటువంటి సంఖ్యలకున్నటువంటి కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో ఆ సంఖ్యలను ఏమంటారు? అంటే అంతకంటే చిన్నవైన అన్ని సంఖ్యల కంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉండేటటువంటి ధనపూర్ణ సంఖ్యలనే సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారు. సమున్నత సంయుక్త సంఖ్యలు అంటే ఉదాహరణ ఏంటంటే 2, 4, 6, 12, 24 ఇట్లా. చూడండి, ఏ సంఖ్య తీసుకున్నా దానికి అంతకు ముందున్నటువంటి సంఖ్యలకు ఉన్న కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉండాలి. సో ఇంతకు ముందున్నటువంటి సంఖ్యల కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నటువంటి వాటినే ఇట్లా సమున్నత సంయుక్త సంఖ్యలు అంటారు. NCF 2005 పాఠశాల గణితం యొక్క దార్శనికతలోని అంశాలు ఏమిటి? అంశాలు: పిల్లలు గణితం అంటే భయపడకుండా ఆనందిస్తూ గణితాన్ని అభ్యసిస్తారు. పిల్లలు గణితంలో సూత్రాలు, యాంత్రిక పద్ధతుల కన్నా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయని తెలుసుకుంటారు. పిల్లలు అర్థవంతమైనటువంటి సమస్యలను రూపొందిస్తారు మరియు సాధిస్తారు. సో ఇవన్నీ కూడా NCF 2005 యొక్క దార్శనికతలోని అంశాలే. క్రింది వానిలో గణిత విద్యా ప్రమాణాలు ఏమిటి? గణిత విద్యా ప్రమాణాలు మరి గణిత బోధనలో సమస్య సాధన అనేది ఉంటుంది. గణిత సమస్యల సాధన, కారణాలు చెప్పడం, ఉపనిషత్తులు ఇవ్వడం అనేటటువంటి ఉంటుంది. వ్యక్తపరచడం ఉంటుంది. ప్రాతినిధ్యపరచడం ఉంటుంది. అనుసంధానం ఉంటుంది. కారణాలు చెప్పడం కారణాలు మరియు ఉపపత్తి అన్నారు. సో ఇక్కడ పైవన్నీ కూడా ఉంటాయి. గణిత సమస్యలు సాధించడం, కారణాలు చెప్పడం, ఉపపత్తులు, అలాగే వ్యక్తపరచడం, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానం, ఇవన్నీ కూడా గణిత విద్యా ప్రమాణాల్లో ఉంటాయి. క్రింది వానిలో అభ్యసన ప్రక్రియ యొక్క ప్రాథమిక అవసరం కానిది ఏమిటి? అభ్యసన ప్రక్రియ యొక్క ప్రాథమిక అవసరం కానిది మరి గెస్టాల్ట్ మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాల ప్రకారం అభ్యసనం ఎల్లప్పుడూ కూడా మొత్తం నుండి భాగాలకి వెళ్ళాలి. కాబట్టి భాగాల నుండి మొత్తానికి అనేటటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాంగ్. మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి, సరళం నుండి సంక్లిష్టానికి వెళ్ళాలి, మొత్తం నుండి భాగానికి వెళ్ళాలి, తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదు. విద్యార్థులు సహజంగా నేర్చుకుంటారు, జ్ఞానేంద్రియ శిక్షణ అలవడుతుంది అనే ప్రయోజనం కలిగిన బోధనా పద్ధతి ఏమిటి? డాక్టర్ మేరియా మాంటిసోరీ ప్రతిపాదించినటువంటి జ్ఞానేంద్రియ శిక్షణ అంటే మాంటిసోరీ పద్ధతిలో పిల్లల యొక్క జ్ఞానేంద్రియ శిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి జ్ఞానేంద్రియ ఉపకరణాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. జ్ఞానేంద్రియ శిక్షణకు
అధిక ప్రాధాన్యం ఇచ్చేటటువంటి పద్ధతి ఏదంటే మాంటిసోరీ పద్ధతి, మాంటిసోరీ మెథడ్. ఎడ్గర్ డేల్ ప్రతిపాదించినటువంటి అనుభవ శంకువు మూల భాగాన వేటిని చేర్చడం జరిగింది. ఎడ్గర్ డేల్ అనుభవ శంకు యొక్క మూల భాగం అంటే అడుగు భాగం చూడండి, అడుగు భాగంలో ప్రత్యక్ష అనుభవాలు అనేటటువంటి ఉంటాయి. దీన్నే మూల భాగం అంటారు. ప్రత్యక్ష అనుభవాలని ఉంచడం జరిగింది. అంటే ఇవి అత్యధిక అభ్యసన స్థాయికి చెందినవి, ప్రత్యక్ష అనుభవాలు అనేటటువంటి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన బోధనా లక్ష్యాలు సాధించడానికి ముందుగా ఆలోచింపచేసి తగిన సమర్థవంతమైనటువంటి వ్యూహ రచన ఏమిటి? చూడండి, ఒక పూర్తి విద్యా సంవత్సరం కాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని నిర్దేశిత తరగతి సిలబస్ మరియు బోధనా లక్ష్యాల సాధన కోసం ఉపాధ్యాయుడు సిద్ధం చేసుకునేటటువంటి సమగ్ర వ్యూహాన్ని ఏమంటారంటే వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరం ఒక తరగతికి సంబంధించిన బోధనా లక్ష్యాలు సాధించడానికి ముందుగా ఆలోచించి చేసేటటువంటి సమర్థవంతమైన వ్యూహ రచనే వార్షిక ప్రణాళిక. పీరియడ్ పథక రచన యొక్క ప్రయోజనం కానిది ఏంటి? మరి పీరియడ్ పథకాన్ని ముందుగా రచించుకోవడం వల్ల మరి ఉపాధ్యాయునికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అంటే అభ్యసన ప్రక్రియలను క్రమబద్ధంగా, ఆసక్తికరంగా, సమయాన్ని వృధా చేయకుండా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి అని అన్నారు. సో వ్యక్తిగత అవసరాలు తీరుతాయి అనేటటువంటిది రాంగ్. ఎందుకంటే ఉపాధ్యాయుల యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం కాదు, ఆసక్తికరంగా ఉండేందుకు, అభ్యసన ప్రక్రియ అర్థవంతంగా, ఫలవంతంగా ఉండేందుకు, అలాగే వృధా కాలయాపన లేకుండా క్రమ పద్ధతిలో ఉండేందుకు మరి ఇక్కడ ఈ పీరియడ్ పథకాన్ని ఉపాధ్యాయుడు ముందుగుండానే తయారు చేసుకోవడం జరుగుతుంది. గణితంలో సంగ్రహాత్మక మూల్యాంకనం యొక్క ప్రశ్నాపత్రంలో లఘు సమాధాన విషయనిష్ట ప్రశ్నలకు ఇవ్వవలసినటువంటి భారత్వం ఎంత? సాంప్రదాయ బోధనా ప్రణాళికలు మరియు బ్లూ ప్రింట్ నియమాల ప్రకారం ప్రశ్నాపత్రంలో విషయనిష్ట ప్రశ్నలకు సాధారణంగా 10% నుండి 20% వరకు భారత్వం కేటాయిస్తారు. కానీ ఈ నియమానికి అనుగుణంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఓన్లీ 10% మాత్రమే ఇచ్చారు. కాబట్టి 10% అనేటటువంటిది ఇక్కడ చెందుతుంది, 20 అనేది చెందదు, 10 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ వన్, మహావీరాచార్యుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? మహావీరాచార్యుడు క్రీస్తకం 850 ఆ ప్రాంతంలో గణితసార సంగ్రహాన్ని రచించారు. కాబట్టి ఈయన 9వ శతాబ్దానికి చెందుతారు. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి. క్రింది వాణిని జతపరచండి. అయోనిక్ పాఠశాల, పైథాగరియన్ పాఠశాల, ఆల్గారిథం, కోటాంజెంట్ పట్టికలు, భూగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు. మరి ఇక్కడ చూస్తే అయోనిక్ పాఠశాలని ఎవరు స్థాపించారు? అయోనిక్ పాఠశాలని టేల్స్ మరి ప్రారంభించడం జరిగింది. మరి పైథాగరియన్ పాఠశాల పైథాగరస్. మరి ఆల్గారిథం అనేటటువంటిది యూక్లిడ్. నెక్స్ట్ వన్, కోటాంజెంట్ పట్టికలు ఆల్-బట్టాని. భూగోళ శాస్త్రం మీద 9 పుస్తకాలు జబీర్ ఇబిన్ ఆప్లా. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఏపీఎస్సీఎఫ్ 2011 సూచించినటువంటి గణిత బోధన ఉద్దేశాల్లో లేనటువంటి అంశం. మరి గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు అని చెప్పింది. పిల్లలందరికీ కూడా గణిత అభ్యసనం ఆనందంగా జరగాలని చెప్పింది. పిల్లలు బట్టి పట్టడం కాకుండా అన్వేషణ, పరిశీలన ద్వారా గణిత బోధనలు గ్రహించి నిర్ధారించాలని చెప్పింది. నేర్చుకున్న జ్ఞానం తరగతి గది వరకు మాత్రమే పరిమితం కావాలని మాత్రం చెప్పలేదు. తరగతి గది వరకు పరిమితం కాకూడదు, ఎందుకంటే తరగతి గది వెలుపల కూడా సో నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది, తరగతి గది వరకే పరిమితం కాదు. సో ఇక్కడ డి మాత్రమే సరికాదన్నమాట, సరికానిది డి మాత్రమే సరికాదు. నెక్స్ట్ వన్, గణితాంశాలను సంక్షిప్తంగాను స్పష్టత ఏర్పరచుకుంటకు సహాయపడేది. గణితాంశాలను సంక్షిప్తంగాను స్పష్టత ఏర్పరచుకుంటకు సహాయపడేవి ఏంటి? గణిత సంజ్ఞలు మరియు గుర్తులు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
గణితాన్ని క్లుప్తంగా, ఖచ్చితంగా మరియు ఎటువంటి గందరగోళం లేకుండా వ్యక్తపరచడానికి గణిత సంజ్ఞలు మరియు గుర్తులు అనేటటువంటివి తోడ్పడతాయి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతి సోపానాల్లో మూడవది ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతి సోపానాల్లో మూడవది. ప్రాజెక్ట్ పద్ధతిలో ఫస్ట్ వన్ పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్టుని ఎంపిక చేయడం రెండవది, మూడవది ప్రణాళిక రచన వేయడం, 4 అమలు పరచడం లేదా నిర్వహణ, 5 మూల్యాంకనం, 6 నివేదిక నమోదు. ఫస్ట్ వన్ పరిస్థితిని కల్పించడం, 2 ప్రాజెక్టు ఎంపిక, 3 ప్రణాళిక రచన వేయడం, 4 అమలు మరియు నిర్వహణ చేయడం, 5 మూల్యాంకనం చేయడం, 6 నివేదిక నమోదు. సో ఇందులో మనకి ఎన్నవది అడిగారు? మూడవది అడిగారు. మూడవది ప్రణాళిక రచన చేయడం అనేటటువంటిది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి తనకు తానే పరిశీలించడం, తర్కించడం, తానే పనిచేయడం, ఆలోచించడం వంటి స్వయం కృషి కలిగినటువంటి పద్ధతి ఏంటి? విద్యార్థి స్వయంగా అన్వేషిస్తూ, పరిశీలిస్తూ, ఆలోచిస్తూ జ్ఞానాన్ని సంపాదించేటటువంటి పద్ధతి. ఇది విద్యార్థి యొక్క స్వయం కృషికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పద్ధతి ఏదంటే అన్వేషణ పద్ధతి. విద్యార్థి పాఠ్య ప్రణాళిక గుర్చి వార్షిక ప్రణాళిక గుర్చి వాస్తవ అంశమే. వార్షిక ప్రణాళిక గుర్చి వాస్తవ అంశం. ఇవన్నీ కూడా వాస్తవాలేనండి. ఇవన్నీ రైట్ ఆన్సర్స్. విద్యా సంవత్సరంలో గణితంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు దృష్టిలో ఉంచుకోవాలి వార్షిక ప్రణాళిక వేసే ముందు. గణిత బోధనకు టైం టేబుల్లో కేటాయించిన పీరియడ్లు గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు తీసుకునే అన్ని రకాల సెలవులు, శిక్షణా కార్యక్రమాలు కూడా గుర్తుపెట్టుకోవాలి వార్షిక ప్రణాళిక వేసే ముందు. మొత్తం 10 దినాల నుండి ఉపాధ్యాయుల యొక్క అన్ని రకాల సెలవులు, పరీక్షా దినాలు తీసివేసి వార్షిక ప్రణాళికను తయారు చేయాలి. నెక్స్ట్ వన్, రోజువారీ పాఠ్య పథకంలో లక్ష్యాలను నిర్వహించడం, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం, పద్ధతిని విధానాన్ని నిశ్చయించడం మొదలైనవి ఇమిడి ఉంటాయి అని చెప్పిన వారు ఎవరు? ఇలా పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పథకం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అందులో లక్ష్యాల నిర్దేశం, విషయ ఎంపిక, బోధనా పద్ధతుల యొక్క నిర్ణయం ఉంటాయని ఎవరు నిర్వచించారు అంటే బైనింగ్ నిర్వచించడం జరిగింది. సంగ్రహణాత్మక మదింపు ప్రశ్నాపత్రంలో గణితానికి సామాన్య మరియు సగటు స్థాయి ప్రశ్నలకు ఇవ్వవలసిన భారత్వం ఎంత? అంటే సంగ్రహణాత్మక మదింపు ప్రశ్నాపత్రంలో సామాన్య మరియు సగటు స్థాయి ప్రశ్నలకు ఎంత భారత్వ స్థాయి ఇవ్వాలంటే 50 నుంచి 52% ఇవ్వాలి. సో 50 నుంచి 52% వరకు, సగం అంటే సగం నుంచి సగటు స్థాయి ఇవ్వాలి. మళ్ళీ 25% కఠినం ఇవ్వాలి. 25% అనేటటువంటిది బాగా సులభంగా ఇవ్వాలి. సామాన్య స్థాయి 50 నుండి 50% ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, జియో బోర్డు ద్వారా చేయలేనటువంటి కృత్యం ఏంటి? జియో బోర్డు ద్వారా చేయలేని కృత్యం జియో బోర్డు అనేది మనకి రేఖాగణిత భావనలైనటువంటి సరళ రేఖలు, కోణాలు గాని, వివిధ త్రిభుజాలు గాని, చతుర్భుజాలు గాని ఇట్లాంటి బోధించడానికి ఉపయోగపడుతుంది. చాలా ఉత్తమమైన బోధన విధానం. మరి దీని ద్వారా దత్తాంశ సంఖ్యలను ప్రదర్శించడం అనేటటువంటిది సరికాదు. దత్తాంశ సంఖ్యలను ఏర్పాటు చేయడం, సరళ రేఖలను ఏర్పాటు చేయవచ్చు, త్రిభుజాల యొక్క రకాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వన్, సున్నాను ప్రవేశపెట్టి గణితానికి చుక్కానిని బిగించినటువంటి భారతీయులు అని వ్యాఖ్యానించినది ఎవరు? సున్నాను ప్రవేశపెట్టి గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అని వ్యాఖ్యానించినది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ హాగ్బెన్ అన్నమాట. హాగ్బెన్. కానీ యూరోపిడియన్ అని చెప్పేసి కూడా కొన్ని దగ్గర ఇచ్చారు. సో మనకి ఆన్సర్ అనేటటువంటిది గణిత చరిత్రలో భారతీయులు సున్నాన్ని కనుగొనడం, దాని స్థాన విలువలు ఉపయోగించడం అనేటటువంటిది హాగ్బెన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఈజిప్షియన్లు సున్నా విధానంలో లక్షకు ఉపయోగించేటటువంటి గుర్తు ఏంటి? లక్షకు ఉపయోగించేటటువంటి గుర్తు బార్బెట్ అన్నమాట. బార్బెట్ అంటే పక్షిలా ఉంటుంది. బార్బెట్ అనేటటువంటిది చేప కాదు, ఒక పక్షిలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ గణిత విలువను గుర్చినటువంటి వాస్తవ అంశం ఏంటి? గణిత విలువను గుర్చినటువంటి వాస్తవమైనటువంటి అంశం ఏంటి? గణిత బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో సాధించబడాలని ఆశించేవే గణిత విలువలు.
వీటిని తక్షణం సాధించలేము గాని నిర్ణీత కాలంలో సిద్ధిస్తాయి. పాఠశాల స్థాయిలో కొన్ని, ప్రాథమికోన్నత స్థాయిలో కొన్ని విలువలు సాధించబడతాయి. సో, గణిత విలువలకు సంబంధించి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, గణిత ఉద్దేశ్యాలు ముఖ్యంగా ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. గణిత ఉద్దేశ్యాలు ముఖ్యంగా ఈ విధంగా వర్గీకరించబడ్డాయి. సంకుచిత ఉద్దేశ్యం మరియు ఉన్నత ఉద్దేశ్యం అని రెండు రకాలుగా. సంకుచిత ఉద్దేశాలు అనేటటువంటివి ఉపాధి, లెక్కింపు నైపుణ్యాలకు సంబంధించినవి. ఉన్నత ఉద్దేశాలు అనేవి ఆలోచన శక్తిని పెంపొందించేవి. ఈ విధంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం గణిత బోధన ఉద్దేశాలు రెండు రకాలుగా వర్గీకరించడం జరిగాయి. నెక్స్ట్ వన్, మాంటిసోరీ పద్ధతిలో ఈ గుణం ఉంటుంది. మాంటిసోరీ పద్ధతిలో ఈ గుణం ఉంటుంది. మాంటిసోరీ పద్ధతిలో, బోధన పద్ధతిలో పిల్లలు వ్యక్తిగత వేగానికి, వారి యొక్క ఆసక్తులకు మరియు స్వయం అభ్యసనానికి పూర్తి స్వేచ్ఛ అనేటటువంటిది ఉంటుంది. అంటే పిల్లలకి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. కఠినమైన తరగతి గది నిబంధనలు ఏమి కూడా అక్కడ ఉండవు. నెక్స్ట్ వన్, P ఈక్వల్స్ టు 400, N ఈక్వల్స్ టు 2, R ఈక్వల్స్ టు 5 అయితే చక్రవడ్డీ ప్రకారం అయ్యేటటువంటి మొత్తమును సూత్రం ఉపయోగించి ఏ పద్ధతిలో కనుక్కుంటాం. సో సూత్రాన్ని ఉపయోగించాలి. సూత్రాన్ని ఉపయోగించడం అంటే మనకు తెలుసు కదా, నిగమన పద్ధతి అవుతుంది. గణితంలో ముందుగా నిర్ణయించినటువంటి సూత్రాలు లేదా నియమాలను నేరుగా వర్తింపజేసి సమస్యను సాధించేటటువంటి పద్ధతే నిగమన పద్ధతి కాబట్టి. నెక్స్ట్ వన్, జియో బోర్డు యొక్క ఉపయోగం కానిది ఏమిటి? జియో బోర్డు యొక్క ఉపయోగం కానిది. మరి జియో బోర్డు అనేది రేఖాగణిత ఆకారాలు, వైశాల్యాలు, సమాంతర రేఖల యొక్క లక్షణాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగించే జ్యామితీయ ఉపకరణం. దీని ద్వారా కూడికలు, తీసివేతలు అనేటటువంటివి బోధించలేం. కూడికలు, తీసివేతలు అనేవి, సంకలన వ్యవకలనం అనేవి చేయలేం. చతురస్రం, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని లెక్కించవచ్చు. సమాంతర రేఖల మధ్య దూరం ఎల్లప్పుడూ సమానం అని చెప్పవచ్చు. సరళ రేఖలు, సమాంతర రేఖలు చాలా సులభంగా కంటికి కనబడేటట్లుగా కూడా చూపించవచ్చు. ఇవన్నీ అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పాఠ్యపుస్తకం యొక్క ఉపయోగాలు ఏంటి? పాఠ్యపుస్తకం యొక్క ఉపయోగాలు: నిర్దేశిత సిలబస్ ను అనుసరించి క్రమ పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయునికి మార్గదర్శకత్వంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు క్రమ పద్ధతిలో బోధనా ప్రణాళికను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల సమయాన్ని పొదుపు చేస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాలు ఉపయోగించి ఒకే ఒక బోధన భావనను, అంటే పాఠ్య విషయ సంబంధిత ఇట్లా ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు అని చెప్పిన వారు ఎవరు? ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తారు అని చెప్పిన వారు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. బికే పాసి, ఎంఎస్ లలిత. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నాపత్రంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలకి ఇవ్వవలసిన భారత్వం. వ్యాసరూప ప్రశ్నలకి 40% అనేటటువంటిది ఇవ్వాలి. 40%. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఈ భారతీయ వ్యాకరణవేత్త ఛందస్సు, పద్ధతులు అనే అంశాలలో ద్విసంఖ్యామానాన్ని 2 నుండి 22/6 వరకు ఉపయోగించారు. పింగళ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలకు 1/4 కూడగా మిశ్రమ భిన్నాలు ఏర్పడతాయి. ఇలాంటి మిశ్రమ భిన్నాల్లో భిన్నాంకం ఆఫ్ అవుతుంది అని వాటికి ఉదాహరణలుగా ఇలా తెలిపినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? శ్రీనివాస రామానుజన్. రైట్ ఆన్సర్. రవి తాను మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చేటప్పుడు అతను గణిత చతుర్విధ ప్రక్రియలను వినియోగించుకుంటున్నాడు. అతడు తన జీవితంలో సాధించినటువంటి విలువేంటి? వినియోగించుకుంటున్నాడు కాబట్టి అది ప్రయోజన విలువ అవుతుంది. ప్రయోజన విలువ. గణిత సంకుచిత ఉద్దేశానికి చెందినటువంటి అంశాలు ఏమిటి? సంకుచిత ఉద్దేశానికి సంబంధించినవి పాఠశాల గణితంలో నిత్య జీవితానికి అవసరమయ్యే ప్రాథమిక అంకగణిత ప్రక్రియలు, శాతాలు, క్షేత్రగణిత కొలతలు, ప్రాథమిక బీజగణిత అంశాలు నేర్పించడం అనేది గణితం యొక్క సంకుచిత ఉద్దేశాల పరిధిలోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. అంకగణిత ప్రక్రియలు చేసే సామర్థ్యము, గణన సామర్థ్యాలు, శాతాలు, వైశాల్యాలు, ఘనపరిమాణం, బహుపదులు, కారణాంక విభజన ఇవన్నీ కూడా సంకుచిత ఉద్దేశానికి సంబంధించినవే. నెక్స్ట్ వన్, గణిత ప్రక్రియలో ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం సూచించేది.
ఎందుకు బోధించాలి, దీని ద్వారా వారిలో ఎలాంటి మార్పులు రావాలి అని నిర్దేశించినవే బోధనాంశ బోధనా లక్ష్యాలు. ఎందుకు బోధించాలి అంటే బోధనా లక్ష్యాలు. అంటే వారిలో ఎలాంటి మార్పులు రావాలి అని నిర్దేశించేవే బోధనా లక్ష్యాలు అవుతాయన్నమాట. సిద్ధాంతీకరించబడినటువంటి సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను ప్రత్యేక సందర్భాలలో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునేటటువంటి పద్ధతి ఏమిటి? సిద్ధాంతీకరించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను ప్రత్యేక సందర్భంలో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకునేటటువంటి పద్ధతే నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నిగమన పద్ధతి అనేది రైట్ ఆన్సర్. అంటే సిద్ధంగా ఉన్నటువంటి సాధారణ సూత్రాలు, నియమాలు తీసుకొని ప్రత్యేక ఉదాహరణలు లేదా సందర్భాలకు వర్తింపచేయడం. నెక్స్ట్ వన్, గణిత అభ్యసనములో విద్యార్థుల యొక్క వేగాన్ని అభివృద్ధి చేయడానికి ఉపకరించేటటువంటి ప్రక్రియ ఏమిటి? గణిత సమస్యలు సాధించేటప్పుడు సాంప్రదాయ పొడవైనటువంటి పద్ధతులకు బదులుగా గణిత సూత్రాలను ప్రయోగించడమే గణితాన్ని వేగం చేసేటటువంటి ప్రక్రియ. సూత్రాలను ప్రయోగించడం. క్లిప్లోని సామర్థ్యాలను విస్తరించి 1 నుండి 7వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం నుంచి క్లాప్స్ అంటే చిల్డ్రన్ లెర్నింగ్ అసెలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీగా అమలు చేయడం జరిగింది. 2006 టు 2007 సంవత్సరం నుంచి 2006 టు 2007 సంవత్సరం నుంచి హెర్బర్ట్ ప్రతిపాదించిన పాఠ్యపథక సోపానంలో ప్రవేశం అనే సోపానానికి చెందని అంశం ఏంటి? ప్రవేశం అనే దశలోనే పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుందండి. పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది. మరి ప్రేరణ మరియు శీర్షిక ప్రకటన అనేటటువంటి కూడా ఉంటాయి. పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది. ఈ ప్రవేశంలోనే పూర్వజ్ఞాన పరిశీలన, ప్రేరణ, శీర్షిక ప్రకటన ఉంటుంది. ఈ సామాన్యీకరణ అనేటటువంటిది చెందదన్నమాట. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మదింపులో ప్రశ్నాపత్రం రూపొందించుటకు తయారు చేయవలసినటువంటి భారత్వ పట్టికలు ఏంటి? సంగ్రహణాత్మక మదింపులో ప్రశ్నపత్రం రూపొందించాలంటే ఏంటేంటి తయారు చేయాలి? విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక చేయాలి, విషయ భారత్వ పట్టిక, ప్రశ్న ప్రకృతి భారత్వ పట్టిక, కఠిన స్థాయి భారత్వ పట్టిక. ఇవన్నీ కూడా ఈ 4 పట్టికల్ని కూడా సంగ్రహణాత్మక మూల్యాంకనం చేయడం కోసం తయారు చేసుకోవాలి. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం అని అభిప్రాయపడిన వారు ఎవరు? గణిత శాస్త్ర భావనలన్నీ కూడా పూర్తిగా తార్కిక నిర్మాణమే అని అభిప్రాయపడిన వారు బెర్నాల్డ్ రస్సెల్ మరియు క్రోనేకర్. అభిప్రాయపడడం జరిగింది. గణితమును శుద్ధ అమూర్త ఆలోచనగా పరిగణించిన వారు ఎవరు? గణితమును శుద్ధ అమూర్త ఆలోచనగా పరిగణించిన వారు గ్రీకులు రైట్ ఆన్సర్. విద్యార్థులలో ఈ లక్షణాలు ఉండాలని ఉపాధ్యాయుడు గ్రహించాలి. విద్యార్థులలో ప్రశ్నించడం ఉండాలి, తార్కికంగా ఆలోచించడం ఉండాలి, ప్రశంసించడం కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియపరుస్తాయి, లక్ష్యాలు శీఘ్ర సాధన ఉపాయాలను సూచించే స్వభావం గలవి అని తెలియజేసిన వారు ఎవరు? అంటే విద్యా లక్ష్యాలు మరియు ఉద్దేశాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉద్దేశాలు అనేటటువంటి సుదీర వ్యూహాన్ని తెలియజేస్తే లక్ష్యాలు అనేవి తక్షణమే సాధించగలిగే నిర్దిష్ట ఉపాయాల్ని సూచిస్తాయి అని తెలిపిన వారు ఎగ్లెస్టన్ అనేది రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో పరిశీలన శోధించే గుణాలను పెంపొందించడానికి, అంతర్గత సామర్థ్యాలను పెంపొందించడానికి, స్వయం అభ్యసనానికి కావలసిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, అనుమతి చేయడం లాంటి నైపుణ్యాలను అభివృద్ధి కావడానికి, తద్వారా పరిశోధనా దృక్పథంను పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి. చూడండి, శోధించే గుణము అన్నారు కదా. శోధించడం అంటే ఇట్లా అన్వేషణ నైపుణ్యాలు అనేటటువంటిది. సో విద్యార్థుల్లో పరిశీలన, స్వయం కృషి, ఆలోచన శక్తి, అన్వేషణ నైపుణ్యాలు పెంపొందించడం ఇవన్నీ కూడా అన్వేషణ పద్ధతికి మాత్రమే సంబంధించినవి. సో ఇక్కడ అన్వేషణ పద్ధతి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించుటగా శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ అంశాల్లో తగిన ప్రాధాన్యత ఏ క్రీడా పద్ధతికి సంబంధించింది? విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ అంశాల్లో తగిన ప్రాధాన్యత అనేది
ఏ క్రీడా పద్ధతికి సంబంధించిందంటే కిండర్ గార్డెన్ పద్ధతికి సంబంధించింది అన్నమాట ఇది. ఫ్రెడరిక్ ఫ్రోబెల్ ప్రవేశపెట్టిన కిండర్ గార్డెన్ పద్ధతి ద్వారానే ఆటలు, పాటలు, ఉపహారాల ద్వారా శిశువు యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ రంగాల సమగ్ర అభివృద్ధి అనేటటువంటిది అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి. బోధనాభ్యసన సామగ్రిని జాతీయ విద్యా విధానం 1986 క్రింది ఏ పాఠశాలకు సరఫరా చేస్తున్నారు? బోధనాభ్యసన సామగ్రి జాతీయ విద్యా విధానం 1986 క్రింది ఏ పాఠశాలకు సరఫరా చేస్తున్నారు? ప్రాథమిక పాఠశాలకి సరఫరా చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల అనేది రైట్ ఆన్సర్. శీర్షిక పద్ధతిలో ప్రధాన లోపం ఏంటి? శీర్షిక పద్ధతిలో ఒక అంశాన్ని పూర్తిగా ఒకే తరగతిలో బోధించి ముగించేస్తారు. దీనివల్ల మరుసటి సంవత్సరం ఆయా అంశాలను విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి లేదా మునుపటి క్లాసు జ్ఞానంతో అనుసంధానం చేసుకునేటటువంటి అవకాశమే ఉండదు. ఇది ఒక పెద్ద లోపం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది శీర్షిక పద్ధతిలో ఉన్నటువంటి ముఖ్యమైన లోపం. నేర్చుకున్న శీర్షికలోని విషయాలను మరుసటి సంవత్సరం పునశ్చరణకి అవకాశం లేకపోవడం వల్ల. సో ఇక్కడ విషయ కాఠిన్యత అనేది శీర్షిక పద్ధతి, విషయ పరిపూర్ణత కూడా శీర్షిక పద్ధతి యొక్క సూత్రాధారమే. విద్యార్థి ఏ విషయం నేర్చుకుంటూ ఉంటారో తెలుసుకోలేరు. అయితే జ్ఞానార్జనలో తార్కిక క్రమం ఉంటుంది అనేది ఇవేవి కూడా కాదు. నిర్మాణాత్మక మదింపు ఒక విద్యా సంవత్సర కాలంలో ఎన్నిసార్లు నిర్వహించవచ్చు? నిర్మాణాత్మక మదింపు అనేది సిసిఈ ప్రకారం 4 సార్లు. FA1, FA2, FA3, FA4 4 సార్లు మదించడం జరుగుతుంది. 4 సార్లు. మరి నిర్మాణాత్మక మదింపుల అంశాలు కూడా 4. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంగ్రహణ మూల్యాంకనం యొక్క లక్షణం కానిది ఏమిటి? సంగ్రహణ మూల్యాంకనం యొక్క లక్షణం. సంగ్రహణ మూల్యాంకనం అనేటటువంటిది విద్యాధికారులు లేదా బోర్డు ద్వారా రూపొందించబడే ఒక ప్రామాణీకృత పరీక్ష అన్నది. ఇది కేవలం ఉపాధ్యాయుడు తన తరగతి గది కోసం స్వయంగా తయారు చేసే సాధారణ ఉపాధ్యాయ నిర్మితి పరీక్ష కాదు. అందువల్ల సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేటటువంటిది వాళ్ళు బోర్డు పరీక్షల ద్వారా వస్తుంది, బోర్డు లేదా విద్యాధికారుల ద్వారా వస్తుంది తప్ప ఇది ఉపాధ్యాయుడు నిర్మించేటటువంటి పరీక్షలు కాదు. సో సంస్థ యొక్క విద్యా ప్రమాణాలను అంచనా వేస్తుంది. యోగ్యతా పత్రాలు అనేవి ఉంటాయి. ఇది ప్రమాణీకృత పరీక్షలు. నెక్స్ట్ వన్, హిప్పిక్లస్ కు చెందినటువంటి అంశము కానిది ఏమిటి? మరి హిప్పిక్లస్ 3 అంశాలు కూడా చెందుతాయి. ఈ 8 శాంకో పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రాసిన వారు అపోలోనియస్. మరి శాంకో పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రాసిన వారైతే హిప్పిక్లస్ కాదు. రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ అనే గ్రంథాన్ని రచించారు. బహుభుజ సంఖ్యలు, అంకగణిత శ్రేణులపై కృషి చేశారు. 2n పదాలు ఉన్నటువంటి అంక శ్రేణిలో చివరి n పదాల మొత్తం మొదటి n పదాల మొత్తం కంటే ఎక్కువగా ఉంటుందని కూడా ఈయన చెప్పడం జరిగింది. జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం గణితం అనేది మానవుని మనస్సులో హేతుబద్ధతను మరియు తార్కిక ఆలోచనను స్థిరపరిచే మార్గమే గణితం అని చెప్పిన వారు జాన్ లాక్. అయితే ఈయన హేతువాదంలో మానవ మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అనేటటువంటిది ఈయన యొక్క నిర్వచనం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పిన నిర్వచనమే ఈయనమాట. క్రింది వానిలో పిల్లల్లో అంతర్గత సామర్థ్యాలు కానిటువంటి అంశాన్ని గుర్తించండి. పిల్లల్లో అంతర్గత సామర్థ్యాలు కానిటువంటి అంశం. మరి ఇక్కడ చూస్తే పరిశీలన, పునశ్చరణ, ప్రశ్నించడం, తార్కిక ఆలోచన, ఊహించడం, సృజనాత్మకత, అర్ధరహిత అభ్యసనం, జ్ఞాపక శక్తి. అర్ధరహిత అభ్యసనం అనేటటువంటిది చెందదండి. జ్ఞాపక శక్తి చెందుతుంది కానీ అర్ధరహిత అభ్యసనం చెందదు కాబట్టి ఈ 3 అనేది చెందదు. పోల్చడం, భేదాలు తెలపడం, సంబంధిత వస్తువులు జతపరచడం, అంచనా వేయడం, విశ్లేషణ ఇవన్నీ కూడా పిల్లల్లో అంతర్గత సామర్థ్యాలుగా ఉంటాయి. సో ఇక్కడ సి అనేటటువంటిది సరికాదన్నమాట. సి అనేది సరికాదు. నెక్స్ట్ వన్, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను సరళ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి ఏ విధంగా ఉంటాయి? మరి బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఫస్ట్ మనకి జ్ఞానం, నెక్స్ట్ అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. సరళ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి. మరి సంక్లిష్ట స్థితి నుండి సరళ స్థితి కంటే ఆప్షన్ 4 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, a plus b whole square equals to a square plus 2ab plus b square మరి a minus b whole square. ఇలా మొదలగు సమీకరణాలను ఉదాహరణల సహాయంతో బోధించడానికి అనువైన పద్ధతి అది.
మరి ప్రత్యేక ఉదాహరణల ద్వారా పరిశీలించి ఒక సామాన్య సూత్రాన్ని లేదా నియమాన్ని రాబట్టేటటువంటి విధానం ఆగమన పద్ధతి. ఉదాహరణల ద్వారా బోధించడానికి లేదా ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్ళేటటువంటి పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాచీన కాల విలువలను విడనాడి నేటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా పరిస్థితులకు అనువైనటువంటి విలువలను లక్ష్యాలుగా ఎన్నుకొని విద్యను అందించాలి అని తెలియపరిచినది ఎవరు? మారే సమాజ అవసరాలకు అనుగుణంగా నిజ జీవితంలో పనికి వచ్చేటటువంటి ఆచరణాత్మక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినది వ్యవహారిక సత్తావాదం. వ్యవహారిక సత్తావాదం అనేది రైట్ ఆన్సర్. ఫ్లాష్ కార్డుల యొక్క ఉపయోగం ఏంటి? ఫ్లాష్ కార్డులు ఎందుకు ఉపయోగపడతాయి? ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి ఉపయోగపడతాయి. మరి డ్రిల్కు పునశ్చరణకు, డ్రిల్ అంటే పునశ్చరణకు, మూల్యాంకనానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డ్రిల్ అంటే పునరభ్యసనానికి, పునశ్చరణకు, వీటన్నింటికి కూడా సులభం అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, సులభం నుండి కఠినానికి అనేటటువంటి సూత్రం ఆధారంగా విద్యా ప్రణాళిక నిర్మాణం ఈ పద్ధతిని సూచిస్తుంది. సులభం నుండి కఠినానికి అనేటటువంటి సూత్రం ఏ పద్ధతికి సంబంధించింది? ఇక్కడ ఒకే అంశాన్ని వేరువేరు తరగతుల్లో తరగతి పెరిగే కొద్దీ కాఠిన్యత స్థాయిని పెంచుతూ సులభం నుండి కఠినానికి పెంచుకుంటూ బోధిస్తారనమాట ఈ పద్ధతిలో. అది ఏంటి అంటే సర్పిలాకార పద్ధతి. సర్పిలాకార పద్ధతి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, రాతపూర్వక ప్రశ్నాపత్రంలో వివిధ రకాల ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో మదింపు చేయదగినటువంటి సామర్థ్యాలు ఏంటి? రాతపూర్వక ప్రశ్నాపత్రంలో వివిధ రకాల ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో మదింపు చేయవలసినటువంటి సామర్థ్యాలు ఏంటి? ఇవన్నీ కూడా మదింపు చేయవచ్చండి రాతపూర్వక ప్రశ్నల ద్వారా. విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణాత్మక సామర్థ్యం, ఆలోచన స్థాయి, భావ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా రాతపూర్వక ప్రశ్నాపత్రంలో వివిధ రకాల ప్రశ్నలు ఇవ్వడం ద్వారా మదింపు చేయవచ్చు. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిరిగా ఉపయోగించేటటువంటి మూల్యాంకన సాధనం. విరివిగా అంటే ఎక్కువగా. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించేటటువంటిది ఏంటి అంటే మౌఖిక పరీక్షలు, నియోజనాలు, పిల్లల రాత అంశాలు, ప్రాజెక్టులు ఇట్లా ఉంటాయి కదా మనకి. ఇందులో నియోజనాలు అనేటటువంటిది అంటే పిల్లల రాత అంశాలు, అసైన్మెంట్స్ లేదా పిల్లల రాత అంశాలు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటిది. నియోజనాలు అనేటటువంటివి అత్యంత ముఖ్యమైనవి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.